హాయ్ అండి. వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు బొబ్బర్లు తాలింపు ఎలా తయారు చేయాలనేది చూద్దాము. చాలా బాగుంటాయి, హెల్త్కి చాలా మంచిది కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను 1.5 కప్పు బొబ్బర్లు తీసుకున్నాను. ఇప్పుడు 1 కప్ వేసాను. ఇప్పుడు అరకప్పు బొబ్బర్లు వేసుకొని వాటర్ వేసుకొని నీట్గా 2-3 సార్లు బాగా వాష్ చేసుకుందాము. నీట్గా వాష్ చేసాం కదా, వాటర్ అన్నీ వంపేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని 2 గంటలు నానబెడితే సరిపోతుంది. ఎక్కువ నానబెట్టాల్సిన అవసరం లేదు. చూసారు కదా, 2 గంటలు నానబెట్టాము కదా, బొబ్బర్లు బాగా నానిపోయినాయి కదా. ఇప్పుడు కుక్కర్లో వేసుకుంటున్నాను. మనం నానబెట్టుకున్నాం కదా, అదే వాటర్తో వేసేసుకున్నాను. అలాగే ఇంకొంచెం వాటర్ వేసుకొని రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 కానీ 3 కానీ విజిల్స్ వస్తే సరిపోతుంది. ఎక్కువ కూడా రావాల్సిన అవసరం లేదు. 2 విజిల్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా. స్టీమ్ మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తున్నాను. చూసారు కదా, మన బొబ్బర్లు బాగా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు స్ట్రైనర్లో వేసుకొని వాటర్ మొత్తం వడగట్టుకుందాము. బొబ్బర్లు తాలింపు రెడీ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులన్నీ వేసుకుంటున్నాను. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. మనం కారం వేయం కాబట్టి ఎండుమిర్చి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను ఇంగువ వేసుకున్నాను. అలాగే కరివేపాకు కూడా వేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకుంటున్నాను. తాలింపు మొత్తం ఫ్రై అయిపోయింది కదా, మనం ఉడకపెట్టుకున్న బొబ్బర్లు మొత్తం తాలింపులో వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుంటే మన బొబ్బర్లు తాలింపు రెడీ అయిపోయినట్టే. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ బొబ్బర్లు తాలింపు రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీకు వస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.